ఛానలుకి స్వాగతం. 3 గ్రహాల కలయిక అనేది కనిపిస్తుంది. కాబట్టి 3 నెలల పాటు వృషభ రాశి వారికి ఆకస్మిక ఆస్తి యోగం ఉండబోతుంది. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి. అయితే 3 గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి రాబోయే 3 నెలల పాటు ఎటువంటి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి, ఆకస్మిక ఆస్తి యోగం కారణంగా ఏ విధంగా ఆర్థిక పురోగతిని వారు సాధించబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి. ఓపిక, సహనం వీరికి అధికంగా ఉంటుంది. ఏ పనిలో కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఎంతటి పెద్ద పెద్ద పనులైనా కాని చాలా సులభంగా చేస్తారు. అలాగే పొగడ్తలకు లొంగిపోయే స్వభావం వీరికి అస్సలు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ధన సంపాదన విషయంలో కూడా ఈ వృషభ రాశివారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. కాకపోతే విలాసాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసే గుణం కలవారిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క గుణాన్ని మార్చుకుంటే మాత్రం భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. అయితే ప్రస్తుత గ్రహస్థితి కనుక చూసినట్లయితే 3 గ్రహాల కలయిక అనేది కనిపిస్తుంది. కాబట్టి రాబోయే 3 నెలల పాటు వృషభ రాశి వారికి ఆకస్మిక ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని వీరు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు ఆకస్మిక ఆస్తి యోగాన్నైతే పొందుకోబోతున్నారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. ఆర్థిక పెరుగుదల మీరు ఊహించని రీతిగా ఉండవచ్చు. అలాగే వ్యాపారస్తులకి ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ఆస్తులు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా లోన్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వ్యాపార పెట్టుబడుల నిమిత్తం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ పై పెట్టుబడి పెట్టడం కోసం కావచ్చు. మీరు లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి అది వసూలు చేయటంలో మీరు విఫలమవుతున్నట్లయితే ఆ యొక్క డబ్బులు మీరు తిరిగి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 3 గ్రహాల కలయిక అనేది 3 నెలల పాటు మీ జీవితంలో అద్భుతమైన అదృష్టమైన ఫలితాలనైతే ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ఏ అంశంలో అయినా సరే ముమ్మరం చేయండి, సత్ఫలితాలు పొందుకుంటారు. మీ జీవితంలో మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైతే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఆసక్తిగా శ్రద్ధగా చదువుకోండి, సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. అతి త్వరలో విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించడం మాత్రమే కాకుండా మీ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా కానీ ఈ సమయంలో అవి తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. 3 గ్రహాల కలయిక అనేది మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి. ఎన్నో రోజులుగా మీకు పట్టిన అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదనే చెప్పుకోవాలి. అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కాని నిరుపేదలకు కాని అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది. అలాగే మీరు దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో పుణ్య ఫలితాలను పొందుకుంటారు. అలాగే శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి 3 గ్రహాల కలయిక అనేది 3 నెలల పాటు మీ జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను మీకు ప్రసాదించబోతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.